రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానులందరూ కూడా థియేటర్ల దగ్గర ఆయన్ను పూజించడము, ఆ ఫోటోల ఫ్లెక్సీలు ఇవన్నీ వేయడం, ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది మహానుభావులు ఎంత దరిద్రంగా, ఎంత ఘోరాలు నీచాలు చేస్తున్నారంటే, ఏకంగా ఆ పోస్టర్ పైకి ఎక్కి మరీ చేతి కట్ చేసుకొని ఆ రక్తంతో పవన్ కళ్యాణ్ ఫోటోకి తిలకం దిద్దుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ఇలా చేస్తే అసలు వీళ్ళకు ఏమొస్తుందో కూడా అర్థమైతలేదు. మనం ఇప్పటి నుంచే కాదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చూసినట్లయితే హీరోలను చాలా మంది అభిమానిస్తారు. వాళ్ళని అభిమానించడమే కాకుండా అంటే రియాలిటీలోకి వచ్చి కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళ లైఫ్ లో బాగుపడిన వాళ్ళు ఉన్నారు, సినిమా రంగాల్లో రాణించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇండియా అంతా ఎక్కడికో వెళ్తుంటే ఇటు గిన్నీస్ వరల్డ్ రికార్డులు కొడుతూ, అదేవిధంగా వరల్డ్ క్రికెట్ కప్ ని కూడా మనం గెలుచుకున్నాము. అంతేకాకుండా ఇలా అన్ని ఒలింపిక్స్ లో చూసుకున్నా, ఎందులో చూసుకున్నా సైంటిస్టులుగా, టెక్నాలజీలో కూడా మిగతా దేశాలతో ఇండియా పోటీ పడుతూ ఉంటుంటే, ఇలాంటి వాళ్ళు మాత్రం ఇంకా ఇలాంటి పైశాచికత్వాలు చేసుకుంటా ఇలాంటివి అంటే వీళ్ళు చేసే పనులు వీళ్ళు ఎంతగానో అభిమానిస్తున్న హీరోలకు కూడా ఇష్టం ఉండదు. పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పిండు, ఈ ఏదైతే ఫ్యాన్ వార్స్ కానీ, లేదంటే ఇలా చేతులు కట్ చేసుకోవడాలు, హారతులు ఇవ్వడాలు, ఇవన్నీ కూడా అంటే అభిమానం ఉండాలి కానీ ఆ అభిమానం వల్ల మీకు మీరు హాని చేసుకోవద్దు అని చిలక్కి చెప్పినట్టు ఆయన ఎన్నో సార్లు చెప్పిండు. ఇక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ అని మాత్రమే కాదు, గతంలో మహేష్ బాబుకి సంబంధించి కూడా ఆయన అభిమానులు ఈ విధంగానే చేతులు కోసుకొని రక్తాలతో తిలకాలు దిద్దడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. ఏ హీరోలైనా సరే, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, ఇలా ఎవరిని తీసుకున్నా, మొత్తం హీరోలందరినీ చూసుకున్నా కూడా ఇలాంటివి ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయరు, ఇలాంటి వాటిని ఎవ్వరు కూడా ప్రోత్సహించరు. అయినా కూడా అవును, అభిమానం ఉండడంలో తప్పే లేదు. అసలు ఎంతో మందికి హీరోలు ఇష్టమై ఉంటారు, లేదంటే డైరెక్టర్లు ఇష్టమై ఉంటారు, హీరోయిన్ నచ్చుతారు, సింగర్స్ నచ్చుతారు, ఇలా ఎవరైనా నచ్చొచ్చు. ముఖ్యంగా హీరోలు అంటే ఒక సినిమాకి వాళ్ళు మెయిన్ లీడ్ కాబట్టి వాళ్ళను చూసి, వాళ్ళ యాక్టింగ్ ని చూసి, వాళ్ళ మాటలను చూసి, ఇవన్నీ యాక్షన్స్ వీటన్నిటిని చూసి వాళ్ళపై అభిమానం పెంచుకోవడం చాలా కామన్. కానీ నువ్వు ఎంత అభిమానివైతే మాత్రం నీకు అంతగానం ఉంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడు, ఆ ఫస్ట్ షో ఎంజాయ్ చేయి, ఆ యుఫోరియాని అంతా కూడా ఎంజాయ్ చేయి. కానీ ఈ విధంగా చేతులు కట్ చేసుకొని రక్తాలు చిందించుకుంటా ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా నీకు అంత అభిమానమే ఉంటే రక్తదానం చెయ్యి, దానివల్ల ఒకరి ప్రాణాలన్నా కాపాడొచ్చు. కానీ నీకు ఈ విధంగా చేతులు కోసుకొని ఇలా చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు, ఇది చూసిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు. పైగా ఇదంతా చేసి కూడా సోషల్ మీడియాలో దాన్ని పోస్టులు చేయడము, దాన్ని ఇంకొక ప్రైడ్ గా చెప్పుకోవడము, దానికి ఇంకా పనికి మాలిన ఎదవలు దాన్ని అప్రిషియేట్ చేస్తూ, అబ్బాయి ఇది కదా ఫ్యానిజం అంటే, ఇది కదా అసలు ఫ్యాన్ మూమెంట్ అంటూ వాళ్ళు కమెంట్లు పెట్టడము, దాదాపుగా కొన్ని వేల లైకులు, కామెంట్లు, వీటన్నిటికీ అసలు ఇలాంటివి చేసే వాళ్ళని కంటే ముందు ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటారు. ఇదే కాకుండా ఫ్యాన్ వార్స్ అంటూ కూడా వస్తారు కలెక్షన్ల విషయంలో. మా హీరో ఇంత కలెక్ట్ చేసిండు, మీ హీరో ఇంత కలెక్ట్ చేసింది, ఏహే మీ హీరో ఇంతే నా కలెక్ట్ చేసింది, మా హీరోలు ఎంత కలెక్ట్ చేసినట్టు వాళ్ళు బాగానే ఉంటారు, హీరోలు చాలా బాగుంటారు. కానీ ఈ మధ్యలో ఈ ఫ్యాన్లు అంటూ ఏదైతే చెప్పుకుంటా తిరుగుకుంటుంటారో వీళ్ళు కొట్టుకొని, వీళ్ళు దన్నుకొని, వీళ్ళకు వీళ్ళే నాశనం అయిపోతూ ఉంటారు. నిజానికి ఇప్పుడు మీకు హీరోలు ఏ విధంగానో మీ ఇంట్లో వాళ్ళకి మీరు కూడా అట్లనే కదా. మీ అమ్మకి మీరు హీరో కావచ్చు, మీ భార్యకి మీరు హీరో కావచ్చు, మీ పిల్లలకి మీరు హీరో కావచ్చు. నిజానికంటే ఒక రియాలిటీలో బతకకుండా ఇలా ఫ్యాన్లు అంటూ ఈ విధంగా రక్తాలు చిందించుకుంటూ ఇలా చేయడాన్ని ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయరు. డైరెక్ట్ గా హీరోలే ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పినా కూడా అదే విధంగా చేస్తున్నారు. ఇలా చేసే వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేయకుండా ఉంటారు, ఇలాంటివి చేయాలన్నా కూడా భయపడతారు. సినిమాని కేవలం సినిమా లాగా మాత్రమే చూడాలి, హీరో యాక్టింగ్ ఎంజాయ్ చేయాలి, సినిమా పాటలను ఎంజాయ్ చేయాలి, డైలాగ్స్ ఎంజాయ్ చేయాలి. కానీ దాన్ని తీసుకొచ్చి అభిమానం అనే పేరుతో ఇలాంటివి చేస్తూ అందరినీ ఇబ్బందిని కలిగిస్తూ, మీరు ఇబ్బంది పడుతూ, మీరు సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. నిజంగా ఇలాంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.